ఆవాల్పూర్ ఎంపీటీసీ నాగేష్ రెడ్డి గత ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన జోగురామన్న ప్రతిసారి ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి అమాయక దళితులకు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మండలంలోని స్థానిక బీఆర్ఎస్ నేతల మాటలు విని పేద బిడ్డలకు దళిత బంధు రాకుండా అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు నిరుద్యోగులు కలిసికట్టుగా జోగురామన్నకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. జోగురామన్న గారిని నేను ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఈరోజు మీరు ఆవాల్పూర్, సిర్సన్న, బేలా మండలంలో వివిధ గ్రామాలకు వస్తున్నారు. 2009లో ఎమ్మెల్యేగా మీరు అయినారు. 2018లో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా మీకే పట్టం కట్టినప్పటికీ ఒక మంత్రిగా కూడా 5 ఏళ్ళు చేసినారు. మళ్ళా మూడోసారి 2018లో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మీరు కొనసాగినారు. కానీ ఇప్పటి వరకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. 3 ఎకరాల భూమి ఇప్పటి వరకు కూడా మీకు సిగ్గుందా? 35 మంది మీ దగ్గరికి అప్లికేషన్లు వచ్చిండ్లు, మీ దగ్గర నెలల తరబడి తిరిగిండ్లు. కావాలనే ఉద్దేశంతోనే మీ ప్రభుత్వంలో కొనసాగుతున్న చెంచాల మాటలు విని నువ్వు ఈరోజు దళితులకు భూమి ఉండగా కూడా 40 ఎకరాల భూమి సార్ మాకు భూమి ఇప్పియండి అని అంటే 40 ఎకరాల భూమి ఇక్కడ ఫలానా వ్యక్తులై ఉన్నాయని నేను చెప్పడం కూడా జరిగింది. కానీ మీరు పార్టీలకు అతీతంగా మీరు ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా మీరు దళితులకు న్యాయం చేయలేదు, పక్కన పెట్టిండ్రు. కాబట్టి ఇవాళ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, దళిత బంధు అన్న